హాయ్ ఫ్రెండ్స్, మామూలుగా ఒక హాస్పిటల్లో ముగ్గురు గర్భిణీ స్త్రీలు ఉంటారన్నమాట ఫ్రెండ్స్. అందులో ఒక గర్భవతి వచ్చేసి కోటీశ్వరరాలు అన్నమాట, ఇంకొక ఆమె వచ్చేసి లక్షాధికారి, ఇంకొక ఆమె వచ్చేసి అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నమాట. వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే ముగ్గురు ఒకే హాస్పిటల్లో జాయిన్ అయ్యారనమాట ప్రెగ్నెన్సీతో కనడానికి. నేను కోటీశ్వరరాలని, నేను లగ్జరీగా బ్రతుకుతాను, నాకేం కావాలన్నా నా కాళ్ళ దగ్గరికే వస్తాయని చెప్పి ఒక కోటీశ్వరరాలు ఒక ఆమె మాట్లాడుతుంది అనమాట. బాగా డబ్బున్నామె. లక్షాధికారి వచ్చేసి డబ్బులు లక్షల్లో ఉన్న ఆమె, రెండో ఆమె వచ్చేసి నాకు కారు ఉంది, కారుతో పాటు డ్రైవర్ ఉన్నారు, నాకు ఎక్కడికి వెళ్ళాలన్నా కారుతో పాటు డ్రైవర్ వస్తాడు, డ్రైవింగ్ చేసుకొని నేను తీసుకెళ్తాడు, మా ఆయన దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, నాకు ఇస్తాడు, ఏమైనా కొనుక్కోమని నాకు క్రెడిట్ కార్డ్స్ ఇస్తాడు, ఎక్కడికైనా వెళ్ళి షాపింగ్ చేసుకోమని ఎంతకైనా కూడా అని చెప్పుద్ది అనమాట. ఈమె మిడిల్ క్లాస్ ఆమె వచ్చేసి మా హస్బెండ్ సాధారణ ఉద్యోగి, మాకు ఏ పూటకు ఆ పూట జరుగుతుంది, ఏదైనా చేసుకొని తినాలా అని చెప్పేస్తుంది. నాకు ఏమున్నా నా హస్బెండు నా ఫేస్లో ఫీలింగ్స్ని బట్టి నాకు ఏం కావాలో అర్థం చేసుకొని కొన్ని తీసుకొస్తాడు అని చెప్తుందన్నమాట. ఈ పేదవాళ్ళ మాటలు ఎప్పుడు ఇలాగే ఉంటాయని చెప్పేసి ఇంకోటి సరాలు లక్షాధికారి ఇలాగే అలా అనుకుంటారు అనమాట ఆమె గురించి. ఇంకా ముగ్గురు ఇంకా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి బిడ్డలను కనేసుకొని వస్తారనమాట. కోటీశ్వరరాలు వస్తుంది అనమాట. కోటీశ్వరరాలకి ఎవరు రారు, జస్ట్ కారు మాత్రమే వస్తుంది అన్నమాట. రెండో ఆమెకు కూడా కారు డ్రైవరు, కారు మాత్రమే వస్తుంది. ఈ మూడో ఆమె మాత్రము వాళ్ళ హస్బెండ్ అంటే బిడ్డల్ని బయటకు తీసుకెళ్ళడానికి వీళ్ళు బయట నిలబడి ఉంటారు అనమాట. వీళ్ళు వెళ్ళిపోతారు, అంటే వెళ్ళడానికి బయట ఉంటారు అనమాట. మూడో హస్బెండ్ వచ్చి ఎందుకు ఎండలో నిలబడున్నావు, బిడ్డను కానీ ఉన్నావు కదా, వాటర్ తాగుతావా, అది ఇదేని భార్యను చూసుకుంటా బిడ్డను చూసుకుంటా మురిసిపోతూ ఉన్నాడు అనమాట. వీళ్ళకి మాత్రం వాళ్ళు ఎవరు రారు, ఆ కార్లు మాత్రమే వస్తాయి అనమాట. వీళ్ళ హస్బెండ్స్ ఎవరు రారు అనమాట. అప్పుడు వాళ్ళకి బుద్ధి తెలుస్తుంది, డబ్బు అనేది ప్రేమతో కొనలేము, ఆప్యాయతలు అనేవి. భార్యాభర్తల బంధం అంటే మనీ కాదు, లవ్ అనమాట. అది వాళ్ళకి దక్కలేదు, ఆమెకు దక్కింది. ఇంతే కదా ఫ్రెండ్స్, ఏదైనా కూడా మనం డబ్బు ఉందని విర్రవేయకూడదు కదా, అలాంటివి కొనలేము, అలాంటి రిలేషన్స్ని. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మా బాబు నిద్రపోతూ ఉన్నాడు.